నమస్కారం. మనం ఎలా ఆలోచిస్తామో అలాగే తయారవుతాం. జైసా సోచేంగే వైసా బన్ జాయేంగే అంటారు. అంటే మనం చేసే ఆలోచన విధానాన్ని బట్టి మన మీద ప్రభావం ఉంటుంది, మన వ్యక్తిత్వం కూడా తయారవుతుంది. మనసు మీద ఎఫెక్ట్ పడుతుంది, శరీరం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అయితే మన ఆలోచనని రోజంతట్లో గమనిస్తే ఎన్నో రోజుకి ఒక గంటకి వేలల్లో ఆలోచన నడిపిస్తూ ఉంటాం. ఒక గంటకి వేలల్లో అంటే ఇంకా ఏదైనా టెన్షన్కరమైన విషయం ఉంటే ఇంకా రెట్టింపు ఆలోచన చేస్తూ ఉంటాం. ఇటువంటి ఆలోచనలో మనకి చాలా టైం, ఎనర్జీ అనేది వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. కానీ వాస్తవానికి తక్కువ ఆలోచించాలి, ఎక్కువ కార్యాన్ని చక్కబెట్టాలి అంటారు. కానీ మనం ఆల్మోస్ట్ ఆలోచనలో ఎక్కువగా అలసిపోతూ ఉంటాం. ఆలోచనలోనే అలసిపోతే కార్యం చేసినప్పుడు వర్క్లో ఇంకా అలసిపోతూ ఉంటాం, చాలా టైర్డ్గా ఫీల్ అవుతాం. కనుక మన ఆలోచనలు ఎప్పుడు కూడా లిమిట్స్, అంటే చాలా 2-3 ఆలోచన చేసినా అందులో వెయిట్ ఉండాలి, సమర్థత, క్వాలిటీ ఉండాలి. అప్పుడు మనం చేసే ప్రతి పనిలో కూడా సమర్థత ఉంటుంది, టైర్డ్నెస్, అలసిపోవడం అనేది ఉండదు. పొద్దుట మనం ఆఫీస్కి ఎలాంటి ఫ్రెష్ మైండ్తో వెళ్తామో సాయంకాలం వరకు కూడా అలాగే ఫ్రెష్గా ఉండగలుగుతాం. కేవలం మన ఆలోచన ప్రభావం తప్పనిసరిగా పడుతుంది. చూడండి, తక్కువ ఆలోచన చేయడంతో ఎందుకు ఫ్రెష్గా ఉండగలుగుతాం? ఎలా అంటే ఇప్పుడు స్లీపింగ్ మేనేజ్మెంట్ బట్టి కూడా చూస్తే ఒక వ్యక్తి 1 గంట పడుకుంటే డీప్ స్లీప్, అంటే ఆల్ఫా, బీటా, సీటా, డెల్టా స్టేజ్ అంటారు. కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. అంటే కొంచెం ఫస్ట్ స్టేజ్ అనేది తెలుస్తూ ఉంటుంది, సెకండ్ స్టేజ్ అనేది స్వప్నం, డ్రీమ్స్, స్వప్న స్టేజ్. అందులో కూడా కొంచెం ఆలోచన నడుస్తూ ఉంటాయి. రోజంతా మనం అక్కడ ఇక్కడ చేసినవి గుర్తుకు వస్తూ సబ్ కాన్షియస్లో ఉండిపోయిన కారణంగా అది కూడా నడిపిస్తూ ఉంటుంది. కానీ అన్కాన్షియస్ అనేది పూర్తిగా డెల్టా స్టేజ్. అందులో మనం ఆలోచన అనేది సైలెంట్ అయిపోతుంది, థాట్స్ అనేది మెల్లిగా సైలెంట్ అయిపోతుంది. అయితే అక్కడ మనం 4 అవర్స్ నుంచి చేస్తున్న వర్క్ని రిలాక్స్ చేసేటువంటి ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఒక వ్యక్తి 1 గంట పడుకుంటే 20 నిమిషాలు మాత్రమే డీప్ స్లీప్లో వెళ్ళగలుగుతాడు. కేవలం ఆ 20 నిమిషాల్లో 4 అవర్స్ నుంచి చేస్తున్న వర్క్ని రిలాక్స్ చేసే ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఎందుచేత కేవలం థాట్స్ యొక్క ఆలోచన ప్రభావం మెల్లిమెల్లిగా సైలెంట్ అయిన కారణంగా ఎంతో గాఢ నిద్రలో వెళ్ళి మంచి ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ విధంగా రోజంతట్లో కూడా మనం గమనిస్తే ఆలోచనలు ఎంత తక్కువ నడిపిస్తామో అంత ఫ్రెష్గా, రిలాక్స్గా, ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం. ఈ విధంగా ఒకసారి ఫారిన్ కంట్రీలో ఈ సంస్థకి ముఖ్య ప్రశంసిక ప్రస్తుతం జానకి దాదీజీ అని ఆమె లండన్లో ఉండగా ఎంతోమంది సైంటిస్టులు రకరకాల యోగానన్నీ పరిశోధిస్తూ మన దగ్గర మెడిటేషన్ యొక్క దీంట్లో ఎలాంటి ప్రత్యేకత అనేది పరిశోధించారు. ఆమెకి రకరకాలుగా మిషనరీ పెట్టి టెస్టింగ్ చేశారు. అయితే అందులో ఆమెకి 7 నెంబర్స్ని మైనస్ చేస్తూ కౌంట్ చేయడం, రకరకాల ప్రశ్నలు వేస్తూ రకరకాలుగా క్వశ్చన్స్తో ఆమెని టెస్ట్ చేశారు. కానీ ఎలాంటి ప్రశ్నలకైనా ఆమె చాలా ప్రశాంతమైన సమాధానాలు ఇస్తూ ఒకటే స్టేబుల్ మైండ్తో ఉండడంతో వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఏదైతే స్లీపింగ్ మేనేజ్లో అందులో ఎనర్జీ ఎంత జనరేట్ అవుతుందో డీప్ స్లీప్లో, ఇలా ఈమె సాధారణ స్టేజ్లో కూడా ఆలోచనలో ఎంత ఎనర్జీ మెడిటేషన్లో వీళ్ళు జమ చేసుకుంటున్నారు అనేది కనిపెట్టి వాళ్ళు మోస్ట్ స్టేబుల్ మైండ్ అనే టైటిల్ కూడా ఇచ్చారు.
జానకి దాదీజీకి. ఆ విధంగా మన యొక్క థాట్స్ వే అనేది ఇందులో మనం చాలా క్యూర్గా, క్వాలిటీగా, మనం సైలెంట్ వేలో ఎలా నడిపించవచ్చు అనేది కూడా మనం తెలుసుకోగలుగుతాం. ఈ విధంగా వైజ్ఞానికంగా పరిశోధన చేస్తే మనిషి యొక్క ఆలోచనలు ఎన్ని రకాలుగా నడిపిస్తున్నారు అంటే పాజిటివ్, నెగటివ్, నెసెసరీ, అన్నెసరీ, వేస్ట్ మరియు ఎలివేటెడ్ థాట్స్ అని కూడా అంటారు. పాజిటివ్ అంటేనే సకారాత్మకత ప్లస్ ఎనర్జీ, మనలో శక్తి ఒక పెంచేది, మన యొక్క దృఢ విశ్వాసాన్ని పెంచేది. నెగిటివ్ అంటేనే మైనస్, ఎనర్జీని డౌన్ చేసేది. అంటే మనలో ఉన్న కెపాసిటీ ఉండి కూడా అక్కడ బలహీనమైన ఆలోచనతో మనం ఇంకా తమకి తాము డిప్రెషన్గా డౌన్ అవుతూ ఉంటాం. సమయ ప్రమాణంగా ఉపయోగించుకోలేం. వేస్ట్ అంటే అందులో చాలా ఎనర్జీ వేస్ట్ అవుతుంటుంది, అవసరమైనవి, అనవసరమైనవి, ఇవన్నీ రకరకాల ఆలోచనలు. కానీ ఎలివేటెడ్ అంటే స్పిరిచువాలిటీకి సంబంధించిన ఆలోచనలు, ఆధ్యాత్మికతకి కనెక్ట్ అయి ఉన్నవి కనుక అవి ఎక్స్ట్రా ఎనర్జీని డెవలప్ చేసేది. అటు మనం చేసే ఆలోచనలో ఎంత కొంచెం స్పిరిచువల్ కనెక్టెడ్ ఉంటుందో ఆలోచనలో చాలా ఎనర్జీ జమ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం అనుకున్న ప్లాన్ కూడా ప్రాక్టికల్లో తీసుకురాగలుగుతాం. అంటే మన ఆలోచనలో శక్తి, సమర్థత ఇమిడి ఉంటుందన్నమాట. అందుకే అంటారు కదా, ప్రపంచంలో అన్నిటికంటే బలమైన అస్త్రం సంకల్ప శక్తి అంటారు. కనుక సంకల్పంలో శక్తి కూడా ఇమిడేది ఎప్పుడు కూడా పాజిటివ్, సకారాత్మకత ఉన్నప్పుడే. కానీ దీనికి కొంచెం ఎప్పుడైతే రోజంతట్లో 1 గంట మనం స్పిరిచువాలిటీ వైపు డైవర్ట్ చేస్తామో మన ఆలోచనలో తప్పనిసరిగా పవర్ ఉంటుంది. అనుకున్నది తప్పనిసరిగా నెరవేర్చుకోగలుగుతాం. అదే సంకల్ప సిద్ధి అంటారు. మనం ఏదైతే అనుకుంటామో అది తప్పనిసరిగా నెరవేర్చుకోగలుగుతాం. ఎందుకంటే వేస్ట్ థాట్స్ అన్నిట్లో కూడా మనము ఎనర్జీ వేస్ట్ కాదు కాబట్టి 1-2 చేసే ఆలోచనలో తప్పనిసరిగా శక్తి ఉంటుంది. మనం మనిషి యొక్క ఆలోచనలు మనం గమనిస్తే ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఎలా ఉంది అంటే పాస్ట్ టెన్స్ 80%, ఫ్యూచర్ 50%, ప్రజెంట్ 5% మాత్రమే ఆలోచిస్తున్నాం. చూడండి, పాస్ట్ టెన్స్ అంటే గతం, గతం గతనాస్తి అంటారు. గతంలో మనం 80% ఆలోచన చేస్తే ఏం లాభం? జరిగిపోయింది ఏమైనా తిరిగి వస్తుందా? అందులో ఎంత ఎనర్జీ, టైం వేస్ట్ కూడా అయిపోతుంది, తిరిగి వాపస్ ఏమీ రాదు. అలా 80% ఆలోచనలో గడిపేస్తూ ఉంటాం రోజంతట్లో. అప్పుడు ఇలా జరిగింది, ఇలా జరిగేది ఉండే, అలా ఎందుకైంది, జరిగిపోయిన విషయాల్లో చాలా మంది ఇలా రకరకాలుగా ఎప్పుడు గతంలో ఉంటూ ఉంటారు, గతాన్ని తవ్వుకుంటూ. కానీ దాని ద్వారా మనం ఏమీ పొందలేము. క్రియేటివిటీ అనేది కూడా ఉండదు, ఒక రచనాత్మకత శక్తి, ఒక కొత్తదనాన్ని, ప్రత్యేకతని తెచ్చుకోలేము. నెక్స్ట్ ఫ్యూచర్ 50% అంటారు. అంటే ఇప్పుడు మనం వర్తమానంలో ఏమీ చేయకుండా రకరకాల ఊహల్లో గాల్లో మెడలు కట్టినట్టు భవిష్యత్తు మనం ఉంటే ఏం లాభం? కాబట్టి అది కూడా 50% మనం చేయడం సరైనది కాదు. వర్తమానం ప్రజెంట్ 5% అంటే చూడండి ఎంత తక్కువగా ఉన్నాం. కానీ ప్రజెంటేషన్ లాంటిది ప్రజెంట్, వర్తమానమే ఒక ప్రజెంటేషన్ లాంటిది. నెట్ క్యాష్ ఇప్పుడు మన చేతిలో ఉంది, ఏది కావాలంటే అది చేయవచ్చు. ఇప్పుడు చేసుకున్న పునాదిని బట్టే మన భవిష్యత్ తయారవుతుంది. ఇక్కడ ఏమీ చేయకుండానే మనం భవిష్యత్ ఎన్ని ఊహించి ఆలోచన చేస్తే ఏం లాభం? కాబట్టి ఎప్పుడు ముఖ్యంగా మనిషి యొక్క ఆలోచన ప్రజెంట్ లో ఉండాలి, మన మైండ్ ప్రజెంట్ లో ఉండాలి అంటారు కదా, మైండ్ ఎక్కడుంది? ప్రజెంట్ లో ఉండు అంటారు. కనుక మనం ఎంత వర్తమానాన్ని ఇక్కడ ఒక బహుమానంగా తీసుకుని మంచి ఆలోచనతోటి సక్రమంగా మనం మంచి వేలో నడిపిస్తూ ఉంటామో తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. ఆలోచన యొక్క ప్రెజర్ కొన్నిసార్లు మనకి చాలా పెరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భ పరిస్థితులను బట్టి ఇవాళ రేపు ప్రెజర్ పెరుగుతూ ఉంది. రకరకాల మానసిక ఒత్తిడి, టెన్షన్ అనేది ఏంటి? నెగిటివ్ థాట్స్ యొక్క ఫోర్సే టెన్షన్ క్రియేట్ చేస్తుంది.
ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, నేను ఇలా అనుకోలేదు, ఏమవుతుందో ఏమో అని 3 కాలాల పరంగా కూడా తమ మీద తాము విశ్వాసాన్ని కోల్పోయి చాలా డిప్రెషన్కి లోబడి నెగిటివ్ థాట్స్ యొక్క ఫోర్స్ టెన్షన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. కానీ భగవద్గీతలో కూడా చెప్పారు కదా, ఏదైతే జరిగిందో మంచిగానే జరిగింది, జరిగిపోతున్నది మంచిగానే జరుగుతుంది, జరుగుతున్నది కూడా మంచిగానే జరుగుతుంది. అలా మనం 3 కాలాల పరంగా కూడా ఎంత పాజిటివ్గా ఆలోచన చేస్తామో ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ. మన మీద మనకి కాన్ఫిడెంట్, దృఢ విశ్వాసంతో ప్రతి దాంట్లో మంచిని ఆలోచించడం. తప్పనిసరిగా నా కొరకు జరిగేది భవిష్యత్తులో అంతా మంచి జరుగుతుంది. గతం ఏదైతే జరిగిపోయిందో అందులో కూడా నాకు ఒక పాఠాన్ని నేర్పించడానికే జరిగింది, నన్ను గట్టిగా చేయడానికే, నన్ను స్ట్రాంగ్ చేయడానికే, నాకు ఒక ఎక్స్పీరియన్స్ డెవలప్ చేయడానికి అని. అలా ప్రతి ఫీల్డ్లో మనం ఎంత పాజిటివ్గా ఆలోచన చేస్తామో అందులో మనం మంచి అనుభవం అనే బలాన్ని పెంచుకోగలుగుతాం. ఈ విధంగా 3 కాలాల పరంగా మనం ఎంత పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకుంటామో ప్రతి దాంట్లో కూడా మనకు మంచి. ఈ విధంగా మనం ఆలోచనలో కూడా మనం ఎలా గమనించుకోవాలి, ప్రతి ఫీల్డ్లో కూడా మనం ఎలా మంచిని తీసుకోవాలి అనే దానికి కూడా సైన్స్ యొక్క ప్రయోగంలో చూస్తే వైజ్ఞానికంగా కూడా వాళ్ళు కేవలం పాజిటివ్ వైబ్రేషన్స్తో మనం ఎలాంటి ఫలితాన్ని పొందొచ్చు. వాళ్ళు 2 మొక్కల్ని పెట్టి ప్రయోగం చేశారు. ఒక మొక్కకి చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ వెళ్ళారు, ఇది చాలా మంచిగా గ్రోయింగ్ అవుతుంది, చాలా మంచి ఫలితాలను ఇస్తుంది, చాలా మంచి పూలు ఫలాన్ని ఇస్తుంది అని ప్రతిరోజు దానికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ వెళ్ళారట. రెండో మొక్కకి నెగిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చారట. ఎలా అంటే ఇది చాలా వేస్ట్, ఎందుకు పనికిరాదు, ఏమి ఫలితం ఉండదు, ఇది ఎందుకు పనికిరాదు, అట్లా దానికి నెగిటివ్గా ఆలోచన చేస్తూ వెళ్ళారు. ఒక వారం 2 వారాల తర్వాత చూస్తే దేనికైతే పాజిటివ్ వైబ్రేషన్స్ సకారాత్మక ప్రకంపనలు ఇచ్చారో అది చాలా నిజంగానే మంచి గ్రీనరీగా చాలా పెరుగుతూ మంచి ఫలాన్ని ఇస్తూ చూపించింది. దేనికైతే నెగిటివ్ ఆలోచన వైబ్రేషన్స్ పంపించారో అది నిజంగానే నల్లగా ఎండిపోయి మాడిపోయి పాడైపోయింది. అంటే చూడండి, మన ఆలోచన యొక్క ప్రకంపనలు ప్రకృతి మీద కూడా ఎలా ప్రభావం పడుతుంది అనేది కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆ విధంగా మనపై మనం కూడా ఎంత ఎప్పుడు నెగిటివ్ ఆలోచన చేస్తూ ఉన్నాం అనుకోండి, నేను వేస్ట్, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఏమీ కాదు, నేను ఏం చేసినా అలాగే అవుతుంది అని మన మీద మనం ఎంతగా చెడు ఆలోచన చేస్తూ ఉంటామో అది తిన్నది కూడా వంట పట్టదు అంటారు. శారీరకంగా కూడా బలహీనం అవుతూ ఉంటారు. ఎంత మంచి ఆహారం తీసుకుంటున్నా కానీ అది వాళ్ళకి వంట పట్టదు, చాలా బక్క చిక్కిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే పాజిటివ్ వైబ్రేషన్స్ తమ మీద తాము, ఇది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక పేషెంట్ తనకి ఎప్పుడు చాలా హ్యాపీగా సంతోషంగా చాలా యాక్టివ్గా తిరుగుతూ ఉండేవాడు. కానీ సడన్ గా ఆయనకి ఎందుకో కొంచెం డల్గా అనిపించేసరికి చెకప్ చేయించుకుంటే ఆయనకి బ్రెయిన్లో 9 ట్యూమర్స్ ఉన్నాయట. కేవలం 10 రోజులు మాత్రమే ఉంటారు మీరు జీవించేది అని కూడా చెప్పేశారు. ఇప్పుడు కానీ మేము ఏమీ చేయలేం అని డాక్టర్స్ క్లియర్ చేసేసారు. అయితే ఆయన ఇంకా వేరే వేరే విదేశాల్లో అన్ని ప్లేసెస్లో చాలా ట్రీట్మెంట్ కోసం ఎన్నో చోట్ల తిరిగారు. కానీ మేము ఏమీ చేయలేమని డిక్లేర్ చేసేసారు డాక్టర్స్. కానీ అలాంటి సందర్భంలో కూడా ఆయన ఎలాంటి నిరుత్సాహపడకుండా కేవలం తన ఇంట్లో తనకు తాను కూర్చుని తన మీద తాను పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఐ ఆమ్ ఓకే, నో ప్రాబ్లం, ఐఎమ్ ఎవర్ హెల్దీ, నేను చాలా నిరోగిగా ఉన్నాను, నాలో ఎలాంటి రోగం లేదు, ఐఎమ్ ఓకే అని తన మీద తాను చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ వెళ్ళాడు. అలా కొన్ని 3-4 వీక్స్ ఇచ్చిన తర్వాత తను కొద్ది రోజులు ట్రీట్మెంట్ చెకప్ చేయించుకోవడానికి వెళ్ళారు.
అయితే డాక్టర్స్ చాలా ఆశ్చర్యపోయారు, మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, ఏం మెడిసిన్ వాడుతున్నారు అని. నేను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోలేదు, ఏ మెడిసిన్ వాడలేదు, కేవలం నేను నాపై పాజిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చుకుంటూ ప్రాక్టీస్ చేశాను, ఇందులో నాకు చాలా క్యూర్ అయిందని చెప్పాడు అనమాట. ఆ విధంగా మనపై మనం కూడా అలాంటి అనారోగ్య పరిస్థితిలో కూడా ఎప్పుడు కేవలం మెడిసిన్ దవా మీదే కాకుండా మనం కొంచెం మన మీద మనం దృఢ విశ్వాసంతో ఎప్పుడైతే మంచి ఆలోచన యొక్క ప్రయోగం చేస్తామో తప్పనిసరిగా ఎలాంటి రోగాన్ని కూడా మనం నివారణ చేసుకోగలుగుతాం. అందుకే రాజయోగం సర్వరోగ నివారణి అంటారు. మనం మెడిటేషన్ ద్వారా అంటే మనం కేవలం ఆలోచనతో ఎలా సకారాత్మక చింతనతో అసంభవాన్ని కూడా సంభవం చేసుకోగలుగుతాం. అట్లా శారీరక ఆరోగ్యంలోనండి మానసిక చింత రకరకాల ఒత్తిడి నుండి కూడా మనం రిలాక్స్గా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా ఆలోచన విషయంలో అటెన్షన్ పెట్టవలసిందే. ఎందుకంటే ఎలాంటి బీజం నాటుతామో అలాంటి చెట్టు అలాంటి ఫలము అంటారు. కాబట్టి శ్రేష్ఠ సంకల్పాలనే బీజం, థాట్స్, ఆలోచన అనేది ఒక బీజం లాంటిది. ఎంత పాజిటివ్ శ్రేష్ఠ ఆలోచన అనే బీజం వేస్తామో అలాంటి వాక్కు, అలాంటి కర్మ, అలాంటి సంస్కార్, అలాంటి జన్మకి పునాది సంస్కారానికి పునాది కర్మకి కూడా ఫౌండేషన్ ఆలోచనలు. కాబట్టి ఆలోచనలు మార్చుకుంటే మనం మన జీవిత రహస్యాన్ని కూడా మనం తప్పనిసరిగా గ్రహించగలుగుతాం. మన చేత్తో మనం కర్మల్ని కూడా మార్చుకోగలుగుతాం. కనుక ఇంకా మనం ఆలోచనలో ఎలా అటెన్షన్ పెట్టాలి చూడండి. మనం కొన్నిసార్లు కొన్ని ప్రభావాల్లో వచ్చి చాలా ప్రెజర్తో ఆలోచన చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి వాటర్ ఓవర్ఫ్లో అయిపోతే అది ఎలా ఆనకట్ట తెంచుకుని కూడా బయటకు వచ్చేస్తుంది. అలాగే కొన్ని రకాల ఆలోచన నెగిటివ్ థాట్స్ యొక్క ఫోర్స్ మనకి చాలా ఒత్తిడిని తీసుకొస్తుంది. అలాంటి ప్రెషర్ టైంలో వాటికి ఒక మంచి వే, ఎప్పుడైతే వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు ఒక మంచి దారి దానికి చూపిస్తే అది ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే ఆలోచన కూడా ఒక ప్రవాహం లాంటివి. వీటికి ఎప్పుడు కూడా మనం ప్రెజర్ చేసి అట్లా స్టాప్ చేయలేం. ఎలా అంటే ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, నాకు ఎందుకు వస్తున్నాయి, రావద్దు అంటే రాకుండా మానవవి తప్పనిసరిగా వస్తాయి ఆలోచనలు. కాబట్టి వాటిని ఎలా డైవర్ట్ చేయాలి, నెగిటివ్ని పాజిటివ్లో ఎలా డైవర్ట్ చేయాలి, అలా మనం ఆలోచించాలి. చూడండి, ఒక బకెట్లో మురికి నీళ్ళతో నిండి ఉంది. మనం ఎప్పుడైతే పైప్ కింద నల్ల వదిలిపెట్టి పెట్టామో అందులో నిండుతూ ఒకరోజు మంచి నీళ్ళతోటి నిండిపోతుంది. దాంట్లో ఉన్న మురికి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మనకి ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయో వీటిని అవాయిడ్ చేయడం కోసమే మనం ఆలోచించొద్దు. ఎప్పుడైతే కొత్త పాజిటివ్ థాట్స్ మెమరీలో ఫీడ్ చేసుకుంటూ ఉంటామో ఆల్రెడీ ఆ నెగిటివ్ ఏదైతే ఉందో పాతది ఆటోమేటిక్గా అవాయిడ్ అవుతుంది. కాబట్టి మైండ్లోంచి మనం ఏదైతే తీయాలో దాని గురించి మనం ప్రెజర్గా ఆలోచించవద్దు. కొత్త ధనాన్ని నింపుకోవడంలో డైవర్ట్ చేయాలి. చిన్నపిల్లల స్వభావం ఏంటి, ఏది వద్దంటామో అది చేస్తారు. అలాగే మనసు కూడా ఏమంటారు, మనసు చాలా చెడ్డది, కళ్ళెం లేని గుర్రం లాంటిది, పరిగెడుతూనే ఉంటుంది అంటారు. కానీ మనసు చాలా మంచిదే, కానీ దానికి ఒక మంచి గైడెన్స్ ఇస్తే కరెక్ట్ వేలో నడుస్తుంది. దానికి ఒక మంచి గైడెన్స్ కావాలి. చూడండి, చాకు ఒక్కటే, కానీ దాన్ని ఉపయోగించే విధానం మన చేతిలో ఉంది. మీరు దాన్ని ఫ్రూట్స్ కట్ చేయండి, పళ్ళు కట్ చేయడానికి ఉపయోగించవచ్చు, మనిషిని చంపడానికి కూడా ఉపయోగించవచ్చు మర్డర్ కేసులు. అట్లా మనం ఉపయోగించుకునే విధానం మన చేతిలో ఉంది, కానీ చాకు ఒకటే. అలాగే ఆలోచనలు ఎప్పుడైతే ఒక మంచి
మనకి మంచి సత్ఫలితాలు ఉంటాయి. ఒక మంచి గొప్ప ఆదర్శవంతమైన జీవితాన్ని తయారు చేసుకోగలుగుతాం. మరి అదే ఆలోచనలు మనం ఎప్పుడైతే వంకర మార్గంలో నెగిటివ్ వేలో ఉపయోగిస్తామో ఎలా అవుతాం? ప్రపంచానికి విరుద్ధంగా చరిత్రహీనులుగా అవుతారు. కనుక మనం ఆలోచనని సన్మార్గంలో ఆధ్యాత్మిక వేలో ఉపయోగించుకునే విధానం కోసం మనం ఆలోచించాలి. కాబట్టి ఈ విధంగా చిన్నపిల్లలు చూడండి, ఒక తల్లి తన పిల్లాడికి ఫుల్ రూమ్ నిండా మంచి ఆట బొమ్మలతో నింపేసి, ఇక్కడ నువ్వు ఈ ఆట బొమ్మలతో ఆడుకో, కానీ ఈ డోర్ మాత్రం తెరవద్దు నాయన అని చెప్పి వెళ్తుంది. కానీ ఆ పిల్లాడు అంతా ఫుల్ ఆట బొమ్మలు ఉన్నా గాని అన్ని వదిలిపెట్టి ఆ డోర్ వైపే మరలిస్తాడు బుద్ధిని. అలాగే మనం ధ్యానవస్థలో కూర్చున్నప్పుడు అనండి, మనసు ఏకాగ్రం కాకపోవడం, మరి ఎంత ఇవాళ రేపు చిన్నపిల్లల యొక్క కంప్లైంట్ కూడా ఇదే, స్టడీలో కాన్సన్ట్రేషన్ లేకపోవడం, మెమరీ లేకపోవడం, ఏకాగ్రత ఉండట్లేదు అంటారు. మరి ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ తప్పనిసరిగా ఆటోమేటిక్గా ఏకాగ్రత అవుతుంది కదా. ఏవైతే కొన్ని మరి కార్టూన్స్ చూస్తూ ఉంటారు, సీరియల్స్ చూస్తూ ఉంటారు, ఎప్పుడో చూసినవి కూడా చాలా గుర్తుంటాయి. మరి అప్పుడు చదివినవి ఎందుకు గుర్తుండలేకపోతున్నాయి? దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు? అంటే మనం మనసుని నిలిపే ఆలోచన మన ఇంట్రెస్ట్ని బట్టి అది యాక్సెప్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా పిల్లల్ని కూడా మనము ఎప్పుడైతే ఏది చెయ్యొద్దంటామో అదే చేస్తామన్నట్టు మనసుకు కూడా అది సహజ లక్షణం. ఏది మనం ఎలాంటి ఆలోచన చేయొద్దనుకుంటామో అదే చేస్తుందన్నమాట. కనుక మనం ఎప్పుడు దాన్ని ప్రెజర్ చేసి దబాయించొద్దు, ఒత్తి పెట్టొద్దు. దాంట్లో మనం డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందులో మనకి మంచి లాభం ఉంది, ఎలాంటి ఆలోచనలో మన ప్రశాంతత ఉంది, ఎలాంటి థాట్స్లో మనకు బెనిఫిట్స్ ఉన్నాయి, ఎందులో మనం రిలాక్స్గా ఉండగలుగుతాం, ఎలాంటి మంచి పాజిటివ్ ఆలోచనతో మనకు ఫ్యూచర్ భవిష్యత్తు పరిణామం బాగుంటుంది అని మన మనస్సుకి అర్థం చేయించి ఎప్పుడైతే మనం ఏకాగ్రం చేయాలని ప్రయత్నం చేస్తామో తప్పనిసరిగా మన ఆలోచనలు నిలకడలో వస్తాయి.